హలో అండి, ఇవాళ మన ఛానల్లో జీడిపప్పు ములక్కాడ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాక ఆయిల్ పోసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత పసుపు కారం వేసి ములక్కాడలు కూడా వేసుకొని ఆయిల్లో కొంచెంసేపు వేయించుకో. 2 పండిన టమాటోల్ని మిక్సీ చేసుకొని ఆ టమాటో ప్యూరీని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత గంటసేపు నానబెట్టిన జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాక ఉప్పు వేసుకొని వాటిని కూడా కాసేపు నూనెలో వేపుకోవాలి. జీడిపప్పు ములక్కాడ వేగిన తర్వాత ములక్కాడ ములిగేదాకా వాటర్ పోసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ములక్కాడ బాగా ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం రుచిని పెంచే మసాలా రెడీ చేసుకోవాలి. ఈ మసాలా వల్లే టేస్ట్ అంతా వస్తుంది. మసాలా పొడి వేసుకున్నాక శుభ్రంగా కలుపుకొని 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి. మంచిగా మసాలా పట్టేదాకా. 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.